యాతన పెట్టారట 18 రోజులు, అసలు బెయిల్ ఇచ్చి దాన్ని తీసుకొచ్చి. సార్ దీని వెనకల ఇప్పుడే కాదు సార్, ఇది కుట్ర ఏదైతే బెంగళూరు ప్యాలెస్ లో జగన్ గారు కూర్చొని స్క్రిప్ట్ రాస్తున్నారో దానికి సంబంధించిన అతి భారీ కుట్ర ఇది. ఇదేదో చిన్న ఒక వ్యక్తుల మధ్య గలాట కాదండి, ఇది రెండు కులాల మధ్య కుంపట్లు పెట్టాలనే ఒక పెద్ద స్క్రిప్ట్ ఇది. ఈ స్క్రిప్ట్ లో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు 25% ఉన్న ఒక కులం ఆయనకు సపోర్ట్ గా ఉందనే ఒక నెపంలో, లేదంటే ఒక బ్రాహ్మణలో కావచ్చు, లేదంటే నిజమే కావచ్చు, వాట్ ఎవర్, వాళ్ళకున్న ఫీలింగ్ ఏంటి, ఆ కులం అంతా కూడా ఆయన సపోర్ట్ చేస్తుంది. ఈ కులంలో మేము ఓటు చేల్చాలా, ఎందుకు ఇప్పుడే అనుకున్నారు ఓటు చేల్చాలని? వాళ్ళకు ఏదైతే అనాదిగా ఉన్న రెడ్లు కావచ్చు, లేదంటే ముస్లిమ్స్ కావచ్చు, లేదంటే ఎస్సీలు కావచ్చు, వాళ్ళకి దూరమైన పరిస్థితుల్లో మొన్న 2024లో వాళ్ళను చాలా ఘోరంగా ఓడించిన పరిస్థితి. చాలా వరకు ఈ కులాలన్నీ కూడా వారిని విసిరేసి ఒక డాషింగ్ డైనమిక్ సూపర్ స్టార్ ఆయనలో వీళ్ళు రాజ్యాధికారం చేయగల సత్తా ఉన్న నాయకులు చూస్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో చాలా వరకు ఆ సామాజిక వర్గము ఆయన వెంట నిలబడే పరిస్థితుల్లో ఈ ఓట్లను చేర్చాలంటే ఏదో ఒక మెలో డ్రామా సృష్టించాలా. దాంట్లో భాగంగానే ఎక్కడో కట్టిన ఒక ఫ్లెక్సీ దగ్గరికి ఈయనే పోవడం, రేపు పొద్దునే వస్తా, వేల మందితో వస్తా, ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని పీకేస్తామని ఛాలెంజ్ చేయడం. అంటే సార్ పీకేస్తే వాడు అప్పుడే పీకేయచ్చు, లేదంటే ఎంతోమంది ఫ్లెక్సీలు కడతారు, నాకెందుకు లేదు ఫ్లెక్సీ ఇవ్వడం అనుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. అట్లా కాకుండా ఛాలెంజ్ చేయడం, మరుసటి రోజు అక్కడికి వెళ్ళడం. సార్ ఇదంతా అయిపోయింది. అక్కడ భయంకరంగా చాలా జుగుప్సాకరంగా అసహ్యంగా చంద్రబాబు నాయుడు గారిని మరి తల్లి గారిని తిట్టడం, ఎంత విషయం సార్, లకారాలు వాడడం, ఇవన్నీ చేసి సార్ సగటు మనిషి ఎవరైనా ఇలా చేసి మామూలుగా ఉండగలరా సార్? వీళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఆ మాదిరిగా చేసిన తర్వాత ఇంటికి పోయి ఏమవుతుంది, మీ రెడ్ బుక్ రాజ్యాంగం నన్ను ఏం చేయగలదు, నా కుక్క భయపడితే ఇంట్లో కూర్చోవడం. తర్వాత జనం ఆయన మీద కొంత కోపంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి ధర్నా చేస్తే అక్కడ ఆయన్ను సంరక్షించాల్సిన పోలీసులు సరే ఆఖరికి ఆయన్ను ఇంకేం చేయాలో అర్థం కాక స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత సార్ వీళ్ళు ఏం మాట్లాడతారు సార్, ఆయన కూతురు బయటకు వచ్చి ఏం మాట్లాడతారు సార్, మమ్మల్ని కాపు కులం పెట్టి దూషించారు, మమ్మల్ని మహిళలను చూడకుండా మమ్మల్ని ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు, మా మీద దాడి చేశారంటారు. అంతమంది పోలీసులుంటే దాడి చేసిన మొగోడు సార్ అక్కడ. అసలు మాధవి గారు దాడి చేయడానికి వెళ్ళారు, అసలు ఎందుకు దాడి చేస్తారు? ఇవన్నీ అర్థం చేసుకోకుండా వారు ఇంత దారుణంగా వారు అబద్ధాలు చెప్పడం సార్, ఇవన్నీ చేశారు. తర్వాత రంగా గారితో పోల్చుకున్నారు, రంగా గారిని హత్య చేశారు, మమ్మల్ని చేయబోయారని మాట్లాడారు. తర్వాత రకరకాలుగా ఆ కులంలో ఉన్న లీడర్లందరినీ తెలివే వైకాపా లీడర్లు విశాఖపట్నం నుంచి కడప దాకా ఎంతమంది ఉంటే అందరినీ వాళ్ళ ఇంటికి రప్పించుకున్నారు. ఆ తర్వాత మిగతా కులాల నుంచి లీడర్లు కూడా రప్పించుకున్నారు. సార్ ప్రతిరోజు ప్రహసనాన్ని సృష్టించిన మాట వాస్తవం కదా. ఇలా చేసి తనేదో ఆ కులంలో గొప్ప లీడర్ అయిపోతాను అనుకున్నాడు, కానీ ఒరిగిందేం లేదు సార్. క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి ఏదైనా చేస్తే పట్టించుకుంటారు కానీ జనము. ఇలా కులాన్ని దూషించిన వ్యక్తి, కులాన్ని దారుణంగా మాట్లాడిన వ్యక్తి, రంగా గారిని దారుణంగా మాట్లాడారు, కులంలో ఉన్న అందరినీ నీచంగా మాట్లాడారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి నాకు బాస్ అని చెప్పిన వ్యక్తి ఈరోజు కులం పట్టించుకోదంటే ఎలా పట్టించుకుంటారు సార్? కొంతమంది సరే వైసీపీకి పిచ్చున్న వ్యక్తులు, లేదంటే రజనీ గారు లాంటి కొంతమంది ఆశావాదులు, ఏదో వైసీపీ అధికారులకు వస్తుందేమని ఆశ ఉండే వాళ్ళు కొంతమంది మాట్లాడచ్చు కానీ సార్, ఈ రోజు అంబటి రాంబాబు గారికి ఉన్న క్రెడిబిలిటీ జీరో. ఆయన గురించి మాట్లాడడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు. అతని మీద ఏ ఒక్కరికి ప్రేమ లేదు, అతన్ని చూసి హసించుకునే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజు ఏదో ఒక మీటింగ్ పెట్టడం, లేదంటే ఒక ప్రెస్ మీట్ పెట్టడం, తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారిని దుమ్మెత్తిపోయడం, అది వర్కౌట్ కాలా. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని సార్ నేను అడుగుతున్నా, నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కామెంట్ చేశారా? ఆ రోజు ఇప్పుడు ఇష్యూ జరిగినప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే లోకేష్ గారు కానీ కామెంట్ చేశారా? మరి పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది ఆయనకి? సార్ ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. దానికి సంబంధించిన పోలీసు కావచ్చు, లేదంటే రెవెన్యూ కావచ్చు, వాళ్ళ అధికారులు కావచ్చు, లేదంటే మినిస్టర్లు కావచ్చు, వాళ్ళు కామెంట్ చేస్తారు, లేదంటే చర్యలు తీసుకుంటుంది గవర్నమెంట్. దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కామెంట్ చేయలేదు అంటే, సార్ నిన్న పుట్టా మహేష్ యాదవ్ గారిని డ్రగ్స్ కేసులో పట్టుకున్నారు, మరి ఆయన వారి మీద కామెంట్ చేశారా? చేయలేదే. సో ఇట్లాగా సార్ ప్రతిదాని మీద కామెంట్ చేయాల్సిన అవసరం కానీ అవకాశం కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఉంటుంది? అది ఎందుకు ఆలోచించరు సార్? ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి సార్, ప్రతిరోజు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
ప్రతిదాని మీద పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కామెంట్ చేయట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? సార్ నేను ఒకటే మాట్లాడుతున్నా, ఈ రోజు వారి సొంత చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు సునీత గారు కళ్ళ నీళ్లు పెట్టుకుని ఎక్కిన గడప ఎక్కకుండా దిగిన గడప దిగకుండా ఈ రాష్ట్రం కాదు దేశం మొత్తం తిరుగుతూ ఈ రోజు జగన్ గారు నన్ను ఇబ్బంది పెట్టారు, మా తండ్రిని చంపేశారు, మా తండ్రిని చంపిన హంతకుల్ని కాపాడుతున్నారు, వీటిలో వీళ్ళకు కూడా భాగం ఉంది, నన్ను అన్యాయం చేశారు, మా ఫ్యామిలీని ధ్వంసం చేశారని ఈ రోజు సునీత గారు ఎట్లా మాట్లాడుతున్నారో మనం చూడలేదా? దాన్ని ఏమంటారు సార్? వీరే చెప్పారు, ఆయన గుండుపడితో చెప్పారు, సునీత గారు చెప్పారని మాట్లాడతారు. సాక్షి పేపర్ని అడ్డపెట్టుకొని వీళ్ళ సోషల్ మీడియా సైన్యాన్ని అడ్డపెట్టుకొని డబ్బును అడ్డపెట్టుకొని పలుకుబడిని అడ్డపెట్టుకొని ఏ రకంగా సొంత చిన్నాన్న చంపితే కనీసం సిబిఐ ఎంక్వైరీ కూడా వేయలేని పరిస్థితిలో జగన్మోహన్ ఉంటే సార్ వారి సొంత చెల్లెలు ఈరోజు ఏం మాట్లాడారు సార్? షర్మిల గారు ఏం మాట్లాడారు సార్? అసలు అన్న అనే పదానికి ఒక కలంకం సార్. రజనీ గారు ఈ రోజు ఒక మాట పవనన్న అంటారు, దయచేసి జగనన్న అనద్దండి, ఎందుకంటే షర్మిల గారు ఈరోజు చెప్పారు అన్న అనే పదానికే కలంకమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి గారు బతికుంటే ఆయన ఆత్మకు శోభించేది. ఈ రోజు ఒక అన్న ఇంత శత్రువుగా మారాడు, మాకు శత్రువులు ఎవరు ఎక్కడా లేరు, జగన్మోహన్ రెడ్డి మాకు ప్రథమ శత్రువు, మా ఫ్యామిలీ కావచ్చు, మా ఇంట్లో మహిళలు సార్. ఒక మహిళ అంత దారుణంగా బయటకు వచ్చి సొంత చెల్లెలు సార్, రాజశేఖర గారికి పుట్టిన సొంత కూతురు సార్, ఆమె విజయమ్మ గారి సొంత కూతురు, ఆమె వచ్చి మాకు ప్రథమ శత్రువు జగన్మోహన్ రెడ్డి,